హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా ఇంట్లోనే సింపుల్గా మిగిలిపోయిన అన్నంతో దోశ ఎట్లా వేసుకోవాలో చూసేద్దాం. దోశ అనుకోండి, సెట్ దోశ అనుకోండి, లేకుంటే ఉత్తప్పం అనుకోండి, మీ ఇష్టం. అండ్ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం రండి. అన్నం వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నైట్ మిగిలిన అన్నం బొంబాయి రవ్వ అంటే చిన్న రవ్వ, ఇంకా పెరిగేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసి మిక్సీకి అయితే పట్టుకోవాలి. కన్సిస్టెంట్ అయితే ఇట్లా ఉండాలి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే దోశ అయితే మంచిగా వస్తుంది. ఇంకా కొద్దిగా అయితే మనం అప్పుడప్పుడే వేసుకుంటూ ఉన్నాం కాబట్టి కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. దోశ అయితే వేసుకుందాం. పెనం హీట్ అయినాక కొద్దిగా జస్ట్ దోశ వేసి జస్ట్ వన్ టైం తిప్పితే సరిపోతుంది. ఎందుకంటే చిన్నగా సెట్ దోశ ఎలాగ వేసుకుంటున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. దానిపై నుంచి క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర అండ్ ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ముందు కట్ చేసుకొని పెట్టుకొని ఇక చిన్నగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. లైట్గా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుండా పర్లేదు, కానీ ఇక్కడైతే కొంచెం వేసుకుంటున్నాను నేను. సెట్ దోశ లాగా అయితే చాలా బాగా వచ్చింది. నైట్ అన్నంతో ఇంత మంచి రెసిపీ కూడా చేయొచ్చా అని మీరు షాక్ అయిపోతారు. చాలా మంది అయితే నైట్ అన్నం అయితే తినకుండా పడేస్తూ ఉంటారు. మేమైతే పడేయము, కానీ పులిహోర అయినా మ్యాక్సిమం పులిహోర అయితే చేసుకుంటాం. కానీ ఎప్పుడు పులిహోర అయింది అనేసి ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టెంట్ దోశ అనేసి చూసాను, అయితే ట్రై చేసిన. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో మీకు. పెరుగు తినని వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. నేను అసలు పెరుగే తినను, కానీ ఇలాంటి దోశలలో అయితే ఇక మనకు తెలియకుండా మనం తినేస్తాం కదా. అసలు పెరుగు అని స్మెల్ కూడా రాదు. పెరుగు తింటున్నామన్న ఫీలింగ్ అయితే ఉండదు. నాకైతే అసలు పెరుగు తినడమే నచ్చదు. అలాంటిది ఇక దోశలో అయితే పెరుగు వేసుకొని తింటున్నాం. మీ ఇంట్లో కూడా ఎవరైనా పెరుగు తినని వాళ్ళు ఉంటే ఈ దోశ ట్రై చేయండి. ఎందుకంటే పెరుగు సల్వ కాబట్టి హెల్త్కి కూడా మంచిది. దోశ కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. చూడండి మా దోశలు ఇక అలాగే కంటిన్యూస్గా వేసుకున్నాం. ఒక 6-7. మీరు ఎక్కువగా మిగిలిన అన్నంతో ఏం చేస్తారో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా వేరే రెసిపీ కూడా చేయొచ్చా అనేది మిగిలిపోయిన రైస్తో కామెంట్ చేస్తే నేను కూడా అది కూడా ట్రై చేసి మీకు వీడియో అయితే పెడతాను. ఇక్కడ చూసిరా మా హస్బెండ్ ఇక్కడ ఒక దోశ అయితే వేసిండు. నెక్స్ట్ అయితే టమాటా చట్నీ చేద్దామని 3 టమాటాలు, ఒక ఆనియన్ అయితే తీసుకున్నా. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో చిన్నగా తురుముకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఒక 4 ఎల్లిపాయలు అయితే వేసుకున్నా. దొడ్డుకు వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం అయితే ఇంగువ వేసుకుంటున్నాను నేనైతే. మీరు వేసుకున్నా వేసుకోకున్నా మీ ఇష్టం. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత టమాటాలు అయితే వేసుకుంటున్నా. తర్వాత 4-5 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా అంటే కొద్దిగానే పండు వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది. ఇంకా కొంచెం వాటర్ వేసి అయితే ఉడికించుకోవాలి. మంచిగా దగ్గరికి ఉడికింది చూడండి. తర్వాత కొద్దిసేపు చల్లగా అయినాక తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటున్నా ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ టైం లేదు కాబట్టి నేను కొంచెం వేడిగానే పట్టేస్తున్నా. మీరైతే కొంచెం చల్లగా అయినాకనే పట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ పోసేసుకుంటున్నా చట్నీ. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చూసిరా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగా వచ్చింది నిజానికి. చూడడానికే కాదు, తినడానికే కూడా చాలా బాగా వచ్చింది. పైనుంచి అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను నేను. ఇక్కడ దోశ అండ్ పల్లి చట్నీ అండ్ టమాటా చట్నీ రెడీ. చూసిరా ఎంత బాగా అనిపిస్తుందో. చూడడానికే కాదు, తినడానికే కూడా చాలా బాగుంది. టెంప్టింగ్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్.